శ్రీనివాస్ రెడ్డి గారు, రాయలసీమ ప్రత్యేకించి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి అంటే మన రెడ్డి, మన కులం, మన పార్టీ, మన కుల పార్టీ అనే భావన గత రాజకీయంలో వేళ్ళూరికిపోయిన పరిస్థితి. ఇప్పుడు దాంట్లోంచి బయటకు వచ్చి ఆ పరిస్థితి ఉందంటారా కడప జిల్లాలో? జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అని నేను అనుకోవట్లేదు. ఆయన క్రిస్టియన్, ఈజ్ డిక్లేర్డ్ క్రిస్టియన్. ఆయన తిరుమలకు కూడా ప్రభుత్వ సాంప్రదాయం ప్రకారము భార్యాభర్త రావాలా, బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించాలంటే ఆయన ఒక్కడే వస్తాడు. అది ప్రభుత్వ ప్రతినిధిగా వస్తున్నాడు తప్ప హిందువుగా రావడం లేదు. ఆయన క్రిస్టియన్గా వస్తున్నాడు. కాకపోతే ఆ రెడ్డి అనేది తగిలించుకొని నేను రెడ్డి అని చెప్తాడు, నేను క్రిస్టియన్ అని చెప్పి ఓట్ల కోసం చేస్తున్నాడు. ఆయన మన రెడ్డి అని చెప్పి కొంతమంది ఓట్లు వేశారు. రాయలసీమలో 2019లో బ్రహ్మాండంగా ఓట్లు వేశారు ఆయన. ఈరోజు అదే రెడ్లు విపరీతంగా బాధపడుతున్నారు. నేను చూస్తున్నా కదా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సామాన్యుడు వెళ్ళి కలిసేవాడు ఆయన్ని. ఎక్కడో ఒక టైంలో ఏదో ఒకటి కారు ఎక్కుతుంటే కూడా అరగంట ఒక 500 మంది కలిసేవారు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఎవరికి అపాయింట్మెంట్లే ఉండవు, ఎవరిని దగ్గరికి రానివ్వడు. అదేవిధంగా ముఖ్యమైన రెడ్లు ఎవరైతే ఆయనకు దగ్గరగా ఉన్నారో, ఆయన కష్టాల్లో నిలబడ్డారో, పాదయాత్రలో పోయారో, వాళ్ళందరూ కూడా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఆయన ముఖమే చూడలేదని మాట్లాడుతున్నారు. చాలామంది రెడ్డిస్లో నుంచి నేను వింటూ ఉంటాను, అబ్బే ఇతను వేస్ట్ అని. వాళ్ళ నాన్నలో 5% క్వాలిటీస్ కూడా ఆయనకు లేవు అని. కాబట్టి రెడ్లల్లో కూడా చాలా మార్పు ఉంది. ఎందుకు ఉంది అంటే రెండో అంశం, అభివృద్ధి లేని రాష్ట్రంగా తయారు చేశాడు. కేవలం సంక్షేమం ఏదో చేస్తే ప్రజలు ఓట్లు వేసేస్తారనుకున్నాడు. అభివృద్ధిని నెగ్లెక్ట్ చేశారు. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, 2 రంగాల్ని చూస్తున్నారు ఇప్పుడు. ముఖ్యంగా మీరు అన్నట్టు రెడ్డి వర్గం కూడా అభివృద్ధి చేయడం లేదు. నీటిపారుదల వ్యవస్థ ఎక్కడికక్కడ ఆగిపోయింది రాయలసీమలో. ఎందుకంటే రాయలసీమలో ఎక్కువ రెడ్డిలంతా కూడా రైతాంగం. నీళ్లు లేవు, పంటలు లేవు, పండించిన పంట గిట్టుబాటు ధరలు లేవు, డ్రిప్ పరికరం ఇవ్వలే. ఒక తుంట డ్రిప్ పరికరం 5 సంవత్సరాలు ఇవ్వలేదంటే రైతులు ఎంత తీవ్ర ఆవేదనలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మెకనైజ్డ్ ఎక్విప్మెంట్ లేదు, సబ్సిడీ ఫార్మింగ్ లేదు, క్రాప్ ఇన్సూరెన్సులు లేవు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు. అన్ని రకాలుగా కూడా రైతులు బాధపడుతున్నారు. వాళ్ళలో ఎక్కువ రెడ్డిస్ ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగితే మాత్రం మనం బతకలేము. ఈ నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలే. ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం వదిలి వలసపోవాలని చెప్పి రాయలసీమలో రెడ్లు కూడా భావిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఆయనకు ఓట్లేసే పరిస్థితి ఉంటుందని నేను అనుకోవడం లేదు.